జూన్ 4 ఈ రోజు మామూలు రోజు కాదు, చాలా చాలా శక్తివంతమైన రోజు. మీ కష్టాలు తొలగిపోయే రోజు. ఈ రోజున సంకటహర చతుర్థి అని అంటారు. ఈ పండుగని దాదాపు 2000 సంవత్సరాల క్రిందట నుండే జరుపుకుంటూ వస్తున్నారు. వినాయకుడి భక్తులకి ఇది చాలా చాలా పవిత్రమైన రోజు. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే దానికి కారణం నేను కాదు, ఆ వినాయకుడే. సంకటహర చతుర్థి అంటే ఏంటసలు? సంకట అంటే కష్టాలు, అడ్డంకులు. హర అంటే తొలగించేవారు అని అర్థం. చతుర్థి అంటే నెలలో 4వ రోజు. కృష్ణ పక్షంలో. అంత పరమార్థం ఉంది ఈ ఒక్క పదానికి. అంటే ఈ రోజు ప్రత్యేకంగా మన కష్టాలను తొలగించమని వినాయకుడిని మనస్ఫూర్తిగా వేడుకునే రోజు అనమాట. వినాయకుడు అంటే ఎవరు? విఘ్నేశ్వరుడు, గణపతి లంబోదరుడు. ఆయన అనుమతి లేకుండా ఏ పని మొదలు పెట్టినా పూర్తి కాదు అని మన శాస్త్రం చెప్తుంది. ఇంట్లో కలహాలు ఆగటం లేదా వ్యాపార నష్టాలు చూస్తున్నారా? నన్ను నమ్మి మీరు ఈ రోజు ఈ మంత్రాన్ని జపించి నేను చెప్పబోయే పని కనుక మీరు ఆ వినాయకుడికి చేస్తే గణపతి మిమ్మల్ని అనుగ్రహిస్తారు, మీకు మార్గాన్ని తెరుస్తారు. బ్రహ్మ ముహూర్తాన లెగిసి తలస్నానం చేయండి. శుభ్రమైన బట్టలు వేసుకుని వినాయకుడి పటం ముందు కాని విగ్రహం ముందు కాని కూర్చోండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దూర్వగడ్డి అంటే గరికని సమర్పించండి. స్వామివారికి మోదుకలు, పళ్ళు, పూలు నైవేద్యంగా ఇవ్వండి. ఆయన చాలా సంతోషపడిపోతారు. సంకల్పం తీసుకోండి, నా కష్టాలు తొలగించి వినాయక అని ప్రార్థించండి. మీ కష్టాలనేవి చిటికలో మాయమవుతాయి. సాయంత్ర సమయంలో చంద్రుణ్ణి తప్పకుండా చూడండి. ఓం ఘం గణపతియై నమః అనే మంత్రాన్ని ఉదయం సాయంత్రం 108 సార్లు జపించండి. మీ జీవితంలో కష్టాలు తొలగి కొత్త మార్పులు వస్తాయి. ఒక్కసారి కమెంట్ బాక్స్ దద్దరిల్లేలా ఓం ఘం గణపతియై నమః అని కమెంట్ చేయండి.